ఈ ఇద్దరు కొత్త వాళ్ళని నేను 100 అడుగుల ఎత్తులో బంధించాను. ఇక వాళ్ళు గనుక ఇక్కడ 30 రోజులు సర్వైవ్ అవ్వగలిగితే $2,50,000 గెలుచుకుంటారు. ఒకరికొకరు హాయ్ చెప్పుకోండి. హాయ్ హాయ్, నేను ఆలిసన్. యాంగస్, నిన్ను కలవడం సంతోషం. మీలో ఎవరికైనా ఎత్తులంటే భయమా? అవును, చెప్పాలంటే నాకు అసలు భయం లేదు. నా గుండెలో ఎందుకో కొంచెం దడ పుడుతోంది. నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. మీరు కింద పడిపోతే గేమ్ ఓడిపోయినట్టే. నేను కిందకి వెళ్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కింద పడిపోతే మొత్తం పోయినట్టే. గుర్తుపెట్టుకుంటా. నేను రోజు దాని గురించి ఆలోచిస్తా. మీ ప్రతి బాక్స్ లో వచ్చే 30 రోజులు సర్వైవ్ అవడానికి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. హే, ఒకసారి ఆలోచించు. నీ పిల్లో గాలికి ఎగిరి పడిపోతే ఇక అంతే, నీకు పిల్లో ఉండదు. కాస్త కూల్ అవ్వు, నన్ను టెన్షన్ పెట్టుకో. నేను యాంగస్ ని తోసేయచ్చా? ఈ సోది వింటూ విసుగొస్తోంది. మేము పూర్తిగా సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల్ని వెతకడం కోసం చాలా కష్టపడ్డాం. ఆలిసన్ ఒక కన్స్ట్రక్షన్ వర్కర్, నేను హెవీ ఎక్విప్మెంట్ ఆపరేటర్ ని, డిమాలిషన్ పనులు చేస్తాను. ఇక యాంగస్ యూకేలో మోస్ట్ పాపులర్ రియాలిటీ టీవీ షోలో ఒక స్టార్. అది డేటింగ్ గురించి. నువ్వు డేటింగ్ చేస్తూ బతుకుతావా? అవును, నాకు తెలిసి మనం ఉత్తర దక్షిణ ధృవాల లాంటి వాళ్ళం, కానీ పర్లేదు. కానీ ఎంత కష్టంగా ఉండబోతోందో పాపం వాళ్ళకి తెలీదు. ఈ ఇద్దరు భిన్నమైన వ్యక్తులు 30 రోజులు ఉండగలరా, లేక ఆ టెన్షన్ తట్టుకోలేక పోతారా? ఈ టెంట్ ని తగిలెట్టేస్తానేమో. నా టెంట్ని తగలబెడతావా? నీ సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే టెంట్ వేసేసుకుంటున్నాను, ఎందుకంటే గాలి బాగా వస్తుంది. ఇది చాలా చిన్నగా ఉంది. నువ్వు ఆకాశంలో క్యాంపింగ్ చేస్తున్నావు. కష్టంగా ఉండబోతోంది. వాళ్ళు ఊహించిన దానికంటే చాలా కష్టం. ఎందుకంటే మా పాత ఛాలెంజ్ వీడియోలో కాకుండా ఇందులో ఒకరు వెళ్ళిపోయినా సరే వీడియో ఆగిపోదు. ఆ $2,50,000 ని పంచుకునే బదులు చివరి దాకా ఉన్న వాళ్ళకే మొత్తం డబ్బు దక్కుతుంది. పక్క వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకే మంచిదన్నమాట. నేను ఒక 2 గంటలు పడుకున్నానేమో. చలి చంపేసింది. నువ్వు ఆకాశంలో ఉన్నప్పుడు 24 గంటలు ఎండకి వానకి గాలికి తట్టుకోవాల్సిందే. రెండో రోజే మనం కోట్లు అవునా? వేసుకోవాల్సి వస్తుందంటే అది అస్సలు మంచిది ఓ, కాదు. మనం ఊగుతున్నాం. గాలి కొంచెం గట్టిగానే ఉంది. కానీ ఆ గాలి ఆరంభం మాత్రమే. ఇప్పుడు నేను తోసిస్తే ఎలా ఉంటుందో. నాకు కోపం వస్తుంది, నేను ముందే చెప్పేస్తున్నా. అబ్బా! ఇక్కడ కంఫర్టబుల్ గా ఉండడం కొంచెం కష్టంగానే ఉంది. అవును, నిజమే. రాత్రి వెదర్ మరీ దారుణంగా ఉంది. గాలి బాగా వీచింది, వర్షం పడింది. అందుకే ఇప్పుడు అంతా తడిచిపోయింది. అయితే నువ్వు పడుకోలేదా? అస్సలు పడుకోలేదు. నేనైతే బానే పడుకున్నా. ఆలిసన్ త్వరగా అలవాటు పడిపోతోంది. నేను స్నాక్స్ తినడానికి నా టెంట్ రెడీ చేసుకుంటున్నా. చికెన్ బురిటో బాల్. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంకోవైపు యాంగస్ నేను టెంట్ తో కుస్తీ పడుతున్నాను. నాకు ఇందులో ఉండాలని లేదు. ఇది చూడడానికి హాయిగా అనిపించవచ్చు, కానీ అస్సలు బాగోలేదు. కాసేపటి వరకు మళ్ళీ వర్షం పడకపోతే బాగుండు. Oh my God! Oh my God! గాలి మొత్తం నా టెంట్ లోకి వచ్చేసింది. మన టెంట్లు కూడా సరిగ్గా అంచు మీద ఉన్నాయి. ఇది చాలా బాగుంది. ఇది మరీ దారుణం. వాన ఆగకుండా పడుతూ